కొద్దిసేపటి క్రితమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద స్పందించారు. ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. స్కూల్లో చిన్నపిల్లలకు పెట్టేటువంటి ఆహారం విషయంలోనే అనేక శ్రద్ధలు తీసుకుంటున్నాము, అనేక ప్రమాణాలు పాటిస్తున్నాము. అటువంటిది ఒక దేవునికి సంబంధించినటువంటి ప్రసాదం విషయంలో, అది మన రాష్ట్రానికి ప్రైడ్ గా ఉన్నటువంటి విషయంలో తప్పులు చేస్తామా? ఇటువంటి దాంట్లో ఎవరైనా తప్పులు చేస్తారా? ఈ విషయంపై నేను ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తా, సుప్రీంకోర్టుకి లేఖ రాస్తా అని చెప్పి ఆయన చాలా ఓపెన్ గానే మాట్లాడారు. తప్పులేదు కదా అందులో. ఇన్ని రోజులు చూసిన తర్వాత ఆయనకు స్పందించుంటాడు. నేను కూడాను వేరే కొంత ఇన్ఫర్మేషన్ దీని గురించి గ్యాదర్ చేశాను. ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ కూడా వచ్చి మాట్లాడాడు. సరే, ఇక రాజకీయ నాయకులు మాట్లాడిన వదిలేయి, మనము వాస్తవాలు మాట్లాడుకుందాం, మనం నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నాం. ఇది రాష్ట్రము పరువు తీసేటువంటి పని, తిరుమల తిరుపతి దేవస్థానం పరువు తీసేటువంటి పని, ఉన్నటువంటి పేటెంట్ రైట్ని దెబ్బతీసేటువంటి మాదర్చేది పని అనమాట. ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ దిస్. ఈ దేశం పరువు పోయినట్టు కదా. పోయినసారి కూడా ఇలాగే అన్నాడు ఆయన ఒకసారి. ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వాడిని జగన్మోహన్ రెడ్డి కన్సల్టెంట్ కింద పెట్టుకుంటే అతను బీహారీ కాబట్టి బీహారీస్ అంతా గోండాస్ అంటాడు. సరే, ఇంక చంద్రబాబు నాయుడు నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకి ఏమైనా చుట్టు దొప్పిందో ఏమో మనకైతే తెలియదు. సరే, ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు కాబట్టి ఇలాంటివన్నీ వస్తుంటాయి. తీసేయి, ఆయన అన్న మాటల గురించి తీసేయి. ఇప్పుడు ఆ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి వీళ్ళు నెయ్యి శాంపుల్స్ పంపించి, మిగిలినటువంటి ఇంగ్రీడియంట్స్ శాంపుల్స్ పంపించి రిపోర్ట్స్ ఇవ్వండి అంటే వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తారు. దాన్ని బట్టి నువ్వు సక్రమైన చర్యలు తీసుకోవచ్చు. 2015 నుంచి 2017 వరకు 18 వరకు అక్టోబర్ 18 వరకు ఇంచుమించుగా 42 ట్రక్కుల్ని, ఒక్కొక్క ట్రక్ లో కనీసం 18 టన్నులు ఉంటది, రిజెక్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆయన మీటింగ్ లో కూడా అదే చెప్పాడు. నేను వేరే వాళ్ళని అడిగితే కూడా చెప్పారు. మొన్న వచ్చినటువంటిది ఏంది, 23వ తారీఖు జూలై 2024. అంటే ఈయన అధికారంలో ఉన్నప్పుడు జరిగిందే కదా. అంతేగా. మరి జూలైలో మరి చంద్రబాబు నాయుడు గారికి ఈ సంగతి తెలిసినప్పుడు ఇన్నాళ్ళు గాడుదలు కాస్తున్నాడు. ఇమీడియట్ గా దాని గురించి యాక్షన్ తీసుకోవద్దా? యాక్షన్ తీసుకోకుండా 2 నెలల తర్వాత బయటకు వచ్చి ఇప్పుడు చెప్పడం ఏంటి? డైవర్షన్ పాలిటిక్స్ అంటారు దీన్ని. ప్రజలని తప్పుడు పట్టించడం అనమాట. అమరావతి మునిగిపోతుంది అంటున్నారు, విజయవాడలో వరదలు వచ్చినాయి అంటున్నారు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరు సూపర్ 6 ఏదని చెప్పి అడుగుతారు. ఇవన్నీ కాదన్నట్టు ఈవీఎంలను మ్యానిపులేట్ చేశారంట కదండి అని ఎక్కడ అడుగుతారు అని ప్రజల యొక్క మైండ్ ని డైవర్ట్ చేయడానికి చేసినటువంటి దిక్కుమాలి పని. ఈ దిక్కుమాలి పని ఏమైందంటే ఇప్పుడు ఆయన పేక చుట్టుకుంటారు. ప్రతిరోజు కూడాను ఒక లడ్డు అనేటువంటిది అక్కడికి పంపించడం అనేటువంటిది డిఫికల్ట్ టాస్క్. మైసూరు దాకా పంపించడం అనేది ప్రభుత్వం తలుచుకుంటే చేయొచ్చు. బోర్డు అనేది, ఆ బోర్డు అనేటువంటిది ఎప్పుడో కాన్స్టిట్యూట్ చేశారు. గత 50 సంవత్సరాలుగా జరిగింది ఇప్పుడే జరుగుతుందా? గత 50 సంవత్సరాల నుంచి కూడాను ఆ నందిని అనేటువంటి బ్రాండ్ ఉంది కదా, కర్ణాటక ఫెడరేషన్స్ వాళ్ళు సప్లై చేస్తున్నారు. అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్, నమ్మదగ్గ ఆర్గనైజేషన్, వాళ్ళే సప్లై చేస్తున్నారు. టెండర్స్ పిలిచారు, ఈ రేటుకి మేము సప్లై చేయలేమండి అన్నారు. వాళ్ళు విత్డ్రా చేసుకుంటే వేరే వాళ్ళకి ఇచ్చారు. ఆ ఏఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్ అనేటువంటి వాడికి ఇచ్చారు. వాడు చేసినటువంటి మాదిరి చేతి పని ఇది. అయినప్పటికీ కూడాను చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం మానేసి ఈ విషయం మూడో కంటి వాడికి ఉంచడం అనేటువంటిది వచ్చి చెప్పాడంటే ఏదో రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నాను నేను అనుకున్నాను, కానీ ఇది కొంపముస్తుందన్న సంగతి తెలియడం ఆయన. దీని మూలకంగా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పరువు పోయింది, రాష్ట్రం పరువు పోయింది, దేశం పరువు పోయింది. ఇవన్నీ కాకుండా ఉన్న పేటెంట్ రైట్ కూడా పోతుందేమో రేపు మనకు తెలియదుగా. దీని మూలకంగా ఏమవుతుందంటే, ఓరి నాయన తిరుమల తిరుపతి దేవస్థానం అంత గొప్ప దేవుడు, అట్లాంటి భగవంతుడు, దశావతారాలని ఇంత చెడు చెప్పారు వీళ్ళు. ఆయన ప్రసాదం కింద ఇస్తున్నటువంటి లడ్డులోనే ఇన్ని గందరగోళాలు జరిగినాయి అంటే ఇక భారతదేశం నుంచి వచ్చేటువంటి ఫుడ్ మెటీరియల్ పరిస్థితి ఏంటి? అంతే కదా. వీళ్ళు తయారు చేసినటువంటి బట్టల్లో ఏ వైరస్లు ఉంటాయో, తయారు చేసిన మందులు తింటే చచ్చిపోతామేమో, వేరే రోగాలు కూడా మనకు వస్తాయేమో. వీళ్ళ దేశంలో పట్టినటువంటి చేపలు మనం కనుక కొనుక్కున్నట్టయితే మనం కూడాను రోగాల పాలవుతామేమో. వీళ్ళు సప్లై చేసినటువంటి రొయ్యల పరిస్థితి ఏమిటి అనే అనుమానం వస్తుందా రాదా? అంతేగా. ఇది భారతదేశం మొత్తానికి దెబ్బగా. అంతేగా. ఇంతకుముందు ట్రంప్ గారు అమెరికాకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మన మోడీ గారు వెళ్ళినప్పుడు ఆయన ప్రతిపాదన చేశాడు.
మేము ఈ చికెన్ కి సంబంధించినటువంటి లెగ్స్ ఎవరు కూడాను మా వాళ్ళు తినరండి, మీరు ఆ లెగ్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి మీరు అనేసి అంటే, కుదరదు బాబు అన్నాడు ఆయన. మోడీ గారు కుదరదు బాబు, ఇవన్నీ మాకు అక్కర్లేదు, మీరే చేసుకోండి అన్నారు. లేదు లేదు, మీరు కొనాల్సిందే అంటే మేము కొనమండి అన్నారు. దానికి కారణం ఏంటి? ఆ బ్రాయిలర్ కోడి అనేటువంటిది తొందరగా పెరగాలి. 8 వారాల లోపల మాత్రమే అది పెరిగిపోవాలి, దాన్ని మనం కోసేసుకొని తినాలి. 8 వారాలు దాటిందంటే మటుకు అది ముదిరిపోద్ది, పనికిరాదు, తినడానికి పనికిరాదు. ఓకే. అమెరికాలో ఉండేవాళ్ళు ఎవరు ఆ కాళ్ళు తినరట, లెగ్ పీసులు తినరు. ఎందుకు తినరా బాబు అంటే, ఆ లెక్కల్లోకి ఇంజక్షన్ పొడుస్తారట, అందుకని చెప్పి మాకు ఆరోగ్యానికి హానికరం కాబట్టి మేము తినమండి, మీరు తీసుకెళ్ళండి అంటాడు. పొడిచిన ఇంజక్షన్ లెగ్ లో మాత్రమే ఉండదు కదా, పొడిచిన తర్వాత బాడీ మొత్తం ఎక్కుతుంది కదా, అలాంటప్పుడు కోడిని తినకుండా ఉండాలిగా. అది సింపుల్ లాజిక్ మర్చిపోయి ఏదో చెప్తూ ఉంటారులే, వదిలే. ట్రంప్ గారు కదా ఆయన. వాళ్ళకి పనికిరాదు, మనకి ఎట్ట పనికి వస్తుంది? అదేంది రేపు వ్యాపారం నైజం అనమాట. నాకు పనికి రాలేదు కాబట్టి నువ్వు తీసుకుంటాను, నేను ఎందుకు తీసుకుంటాను అది. సరే, దట్ ఈస్ ఏ డిఫరెంట్ థింగ్ అనుకోవాలి. బై ది వే మర్చిపోయాను నేను, అమర్, విష్ యూ హ్యాపీ బర్త్డే. ఇవాళ బర్త్డే కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అదేంటో సడన్ గా గుర్తుకొచ్చింది. విష్ యూ హ్యాపీ బర్త్డే, విష్ యూ హ్యాపీ బర్త్డే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందు సంవత్సరాల్లో నువ్వు దినాభివృద్ధి, గంటకి అభివృద్ధి అని నేను అనగానే దినాభివృద్ధి చెందాలి, పిల్ల పాపతో 10 కాలాల పాటు క్షేమంగా ఉండాలి అని కోరుకుంటాను. దయచేసి మటుకు ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాట మటుకు నువ్వు పట్టించుకోకు, నీ పని ఏదో నువ్వు చేసుకుంటావు. తప్పకుండా సార్. సరే, ఇప్పుడు అట్లా వాళ్ళకి ప్రతిరోజు కూడా లడ్డు పంపించాలంటే కుదిరే పని కాదు. ప్రభుత్వం తలుచుకుంటే చేయొచ్చు, దానికి ఇదేం లేదు. బట్ రియల్గా ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకే టెస్టింగ్ ల్యాబ్ ఉంది. వాళ్ళు వచ్చేటువంటి దాంట్లో కూడాను ప్రతిరోజు కూడాను 3 శాంపుల్స్ తీసుకొని టెస్ట్ చేస్తారు. ఆ నెయ్యి అనేటువంటిది ఏ ట్యాంకర్స్ లో అయితే వచ్చిందో ఆ ట్యాంకర్స్ కూడాను స్పెసిఫికేషన్ ఉంటది. అది అడ్డగోలుగా ఏ ట్యాంకర్లు పెడితే ఆ ట్యాంకర్లు వాడకూడదు కదా, దానికి స్పెసిఫికేషన్ ఉండేటువంటి ఆ స్టీలు, అది సంగతి సమాచారం, స్టెయిన్లెస్ స్టీలా ఇంకోట దాన్ని ఎన్ని రోజులు క్లీన్ చేయాలి, ఎలా పెట్టాలి, అన్ని ఉంటాయి. ఆ ఏ ట్యాంకర్ అయితే వచ్చిందో ఆ ట్యాంకర్ వెయిట్ ఎంతో చూస్తారు, దాని నెంబరు అది ఉంటాయి, నోట్ చేసి పెడతారు అన్నమాట. అది సోన్సో ట్యాంకరు, దీని ఓనర్ ఫలాని వాడు, కాంటాక్ట్ నెంబర్ ఇది, ఇదిగో ఇన్ని టన్నుల నెయ్యి వచ్చింది, దీంట్లో 3 శాంపుల్స్ తీసుకున్నాము, ఈ శాంపుల్ అనేటువంటిది 3 శాంపుల్స్ తీసుకున్నాము, ఒక్కొక్కటి 500 గ్రాములు చొప్పున, దానికి నెంబరింగ్ అది చేస్తారు, శాంపుల్ నెంబర్ చేస్తారు, ఎప్పుడు శాంపుల్ తీసుకున్నారు, మళ్ళీ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారు అంతా కూడా ఉంటుంది. వాడు అసలు యాక్చువల్ గా వాడు అక్కడ లోడ్ చేసుకొని వచ్చేటప్పుడే వాడు టెస్ట్ రిపోర్ట్ పట్టుకొస్తాడు. టు బి ఆన్ ద సేఫ్ సైడ్ అనే ఉద్దేశంతో వీళ్ళ ప్రొసీజర్ ఇది. ఇప్పుడు 40-50 సంవత్సరాల నుంచి ఉన్న ప్రొసీజర్ కాబట్టి వీళ్ళ ప్రొసీజర్ ప్రకారం టెస్ట్ చేస్తారు. మంచి రోబస్ట్ సిస్టమే ఉంది అక్కడ. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి మా ఫ్రెండ్ ఆడిటర్ గా ఉంటే, నేను కూడా ఆడిట్కి వెళ్ళినప్పుడు ఇట్లాంటి అంటే ఓన్లీ ఫైనాన్షియల్ విషయాలే కాదు, ఈ లడ్లు ఎట్లా తయారు చేస్తారు ఏంటి, వీళ్ళ పర్చేసింగ్ ప్రొసీజర్ ఏంటి, స్టోరేజ్ ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ కూడా చూసేవాడు అన్నమాట. ఏదో నేను 1 సంవత్సరమే వెళ్ళాను, దాని తర్వాత నేను ఎప్పుడు పోలేదు. బట్ నా అనుభవం అది. ఎనీహా నా అనుభవాలు నేను చివరిలో చెప్తానని కూడా చెప్తాను నేను. ఓకే, సో అందుకని రోబస్ట్ ప్రొసీజరే ఉంది, అడ్డగోలుగా జరిగేటువంటి వ్యవహారం కాదు. ఆ పబ్లిష్ చేసిన రిపోర్ట్స్ లో ఒక రిపోర్ట్ అది ఫేక్ రిపోర్ట్. అది అలాంటి రిపోర్ట్స్ అనేది నువ్వు నోట్ పెట్టా కూడా తయారు చేసి చూపించవచ్చు, అదే మీద కష్టమైన పని ఏం కాదు. అది ఏదో కొన్ని నెంబర్లు వేసేసి సంఘ సంవత్సరం వేసి చూడవచ్చు, అది ఫేక్ రిపోర్ట్. అది దాని గురించి తీసేయి మర్చి. ఈ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చిన, అది మనం నమ్మదగ్గ. లేదు అనేసి అంటే అందులో కెమికల్ కంపోజిషన్ ఏంటి ఎలా ఉందని చూడాలంటే హైదరాబాద్ లోనే ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అని. వాళ్ళకి పంపించినా కానీ వాళ్ళైనా సరే టెస్ట్ చేసి చెప్తారు. దాని పక్కన మనకి సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఉంది. ఈ టెస్ట్ లాబొరేటరీస్ అన్నింటిలో కూడా ప్రొసీజర్స్ అన్ని కూడా ఇంటర్నేషనల్ గా ఎస్టాబ్లిష్ చేసిన ప్రొసీజర్స్ కాబట్టి ఆ ప్రొసీజర్స్ ప్రకారం ఫాలో అవుతారు. ఇవన్నీ కాదు కానీ అమర్, భగవంతుని పేరు చెప్పుకొని కూడాను మోసాలు చేస్తారా అంటే చెయ్యరు, నేను చెప్పలేను కానీ చేస్తారు. ఎట్లాంటి వాటిలో చేస్తారంటే ఏదో రూమ్ ఇచ్చే దగ్గర ఒకసారి ఆ లడ్డు ఏదో ఉన్నప్పుడు బ్లాక్ లో లడ్డు అమ్మడము, ఏదో ఒక 100-1000 రూపాయలు తీసుకొని రూమ్ లో అలాట్ చేయడం, ఇట్లాంటి పనులు చేస్తుంటారు. ఆ జీపులో 7 ఎక్కించుకెళ్ళారా బాబు పైకి అంటే వాడు 20 మందిని ఎక్కించుకొని పోతూ ఉంటాడు. ఓకే, ఇలాంటి మాదరి చేతి పనులన్నీ చేస్తా ఉంటారు. అంతేగాని ఇట్లాంటి విషయాల్లో మటుకు చాలా నిక్కచ్చిగానే ఉంటారు, ప్రజలు తెలుసుకోవాలి. సరే, చంద్రబాబు నాయుడు ఎందుకన్నాడు అనేసి అంటే అన్నదంటే ఆయన విజ్ఞప్తి వదిలేద్దాము, ఆయన ఇట్లాంటివి చాలా చెప్తూ ఉంటాడు,
నాకు పెద్ద లిస్టే చెప్పాను నేను. ఓకే, ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం ఎందుకు, చాలా సందర్భాల్లో చెప్పుకున్నాము. నోబెల్ ప్రైజ్, ఒలింపిక్ గేమ్స్, సో ఆన్ అండ్ సో ఫోర్త్ వదిలి ఆయన అలాగే అనుకుంటాడు, పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. అంటే దీని మూలంగా ఏం జరిగింది అంటే, తన్న పోయి తన్నించుకున్న వ్యవహారం అయింది. ఆయన పోయి ఆయన తూకున్నాడు. ఆయనకి దీని మూలకంగా మైలేజ్ రాకపోగా, రాజకీయంగా మైలేజ్ రాకపోగా ఆయనకి చాలా నష్టం చేకూరుస్తుంది. ఆయన ఆలోచించుకోవడం చేసినటువంటి పని. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, చంద్రబాబు నాయుడు గారిని ఫ్రీగా కనుక వదిలేస్తే, ఆయన మీద ఎటువంటి ఒత్తిళ్లు పెట్టకుండా కనుక ఉంటే, ఈ దిక్కుమాల న్యూస్ ఛానల్స్ చెప్పినటువంటి మాటలు వినకపోతే, ఈనాడు లాంటి దరిద్రపు పేపర్లలో రాధాకృష్ణ గారు లాంటి దరిద్రులు చెప్పిన మాటలు కనుక వినకపోతే చక్కగానే పనిచేయగలడు. మంచి విజన్, కాస్త విజన్ ఉన్నటువంటి మనిషి, హార్డ్ వర్కరు. ఏదైనా విషయాన్ని పట్టుకుంటే అంత తొందరగా వదిలిపెట్టడు. దాని సంగతి తెలిసిందాక 10 మందిని అడుగుతాడు, తెలియకపోతే తెలుసుకుంటాడు. ఇలాంటివన్నీ ఉన్నాయి ఆయనకి. కేవలము అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కోసం అని చెప్పి ఈ మధ్య ఇలాంటి మాత్ర చేతి పనులు చేయడం మొదలుపెట్టాడు. హైటెక్ సిటీ వ్యవహారం జరిగినప్పుడు నేను, ఆయన, హనుమాన్ చౌదరి గారు, జయప్రకాష్ నారాయణ గారు, మేమందరం కలిసి చేసినటువంటి వాళ్ళమే. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడికి, ఈ రోజుల్లో చంద్రబాబు నాయుడికి అసలు కంపారిజనే లేదు. ఆయన చుట్టుపక్కల చేరి ఆయన నాశనం చేసింది ఎవరంటే వీళ్ళే. ఈ హాఫ్ నాలెడ్జ్ ఫెలోజన్, మాఫియా గ్యాంగులు, ఈ తొట్టి గ్యాంగులు పాప ఆయన నాశనం చేశారు. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికైనా సరే మీరు వాళ్ళ కబంధ హస్తాల్లో నుంచి బయటకు వచ్చి మీరు సొంతగా ఆలోచించడం మొదలు పెట్టండి. తెలుసో తెలియకో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మీరు ఏదో తప్ప మాట చెప్పారు. ఇప్పటికైనా సరే దీనికి క్షమాపణ చెప్పుకోండి ప్రజలకి. ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమిస్తాడు. మీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఇచ్చాడు. దయచేసి దాన్ని కాపాడుకోండి. వీళ్ళు చెప్పిన మాటలు వినకండి. మీ నాశనం కోరుకుంటున్నారు వాళ్ళు, మీ బాగు కోరుకోవట్లేదయ్యా చంద్రబాబు. నేను ఎక్కడో హైదరాబాద్ లో ఉండేవాడిని, నీకు ఓటే లేదు, అటు వైఎస్ఆర్సీపీకి ఓటేసినటువంటి వాడిని కాదు. అయినా కానీ నీతో కలిసి 1995-96 సంవత్సరంలో వర్క్ చేశాను కాబట్టి నీ మీద ఉన్న కాస్త అభిమానంతో చెప్తున్నాను. నీ బాగు కోరి చెప్తున్నానయ్యా చంద్రబాబు. దయచేసి నన్ను అర్థం చేసుకోవాల్సిన పని లేదు. ఇప్పటికైనా కొంపలం పోయిందేం లేదు. ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ద్వారా కానీ, రిటైర్డ్ జడ్జి ద్వారా కానీ, ప్రస్తుతం జడ్జిగా ఉన్నటువంటి వాళ్ళతోటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కావచ్చు, లేదంటే తమిళనాడు హైకోర్టు కావచ్చు, లేదంటే సుప్రీంకోర్టు కావచ్చు, వాళ్ళతోటి ఒక కమిటీని ఫామ్ చేసి రా మెటీరియల్ ఎలా ఉంది టెస్ట్ చేసి చక్కగా ఒక మంచి సిస్టమ్ ని ఎస్టాబ్లిష్ చేయండి. చేసిన తప్పుకి క్షమాపణ చెప్పుకోండి. ఆ భగవంతుడు మిమ్మల్ని మళ్ళీ ఆశీర్వదిస్తారు. సో ఇది మీరు చేయాల్సినటువంటి పని. నెక్స్ట్ థింగ్, చివరిగా నేను నాకు జరిగినటువంటి అనుభవాలు ఏమిటి అని కూడా చెప్తానంటున్నాను కదా. అది చెప్పే ముందు నేను ఒక్క మాట, 1-2 మాటలు చెప్తాను, ప్రజలకు కూడా తెలుస్తుంది. దయచేసి దీని గురించి ఇంకా ఎక్కువగా ఎవరు డిస్కస్ చేయకండి. పాయింట్ నెంబర్ 1. ఇలాంటి ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని అభియోగాలు వచ్చినా కానీ ప్రజలు మాత్రము ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీనివాసుడు ఇచ్చినటువంటి లడ్డుని గౌరవప్రదంగానే స్వీకరించండి. ఏమీ తప్పులేదు. ఎవడైతే ఆ తప్పుడు పని చేసి తప్పుడు మెటీరియల్ సప్లై చేశాడో వాడిని గురి శిక్షకైనా సరే అర్హుడే. అవసరమైతే కనుక గురి శిక్షకైనా సరే గురి చేయండి. ఇక మీదట చక్కగా టెస్టింగ్ చేయించుకోండి. అక్కడ సిఎఫ్టిఆర్ఐలో నుంచి వచ్చిన ఒక సైంటిస్టే రిటైర్ అయినట్టు ఆయన ఇక్కడ మీ దగ్గర రెగ్యులర్ గా సేవలు అందిస్తున్నాడు కాబట్టి టీటీడీకి ఆయన్నే మీరు కన్సల్టెంట్ కింద అపాయింట్ చేసి ఆయన ఇచ్చిన రిపోర్ట్స్ మాత్రమే నమ్మండి. కానీ ఇప్పుడు కూడా జనాలు ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడండి, ఆయన రిపోర్ట్ ఇచ్చినా కానీ మార్పిస్తాడండి అంట. ఇంకా దానికి ఇంకా విలువ అంటే ఎక్కడుంటది? ఎన్ని చెక్స్ అని పెడతావు, ఎన్ని కంట్రోల్స్ అని పెడతావు నువ్వు? అంతే కదా. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నమ్మకము, అది ఇంపార్టెంట్. సో ఇవి ఈ సమస్యకు పరిష్కార మార్గం ఏందయ్యా అంటే ఇది. రైట్. నెక్స్ట్ ఇక నా సొంత అభిప్రాయం ఏంటి, నాకున్నటువంటి అనుభవాలు ఏంటి కూడా చెప్పమని అడుగుతున్నావుగా నువ్వు. ఈ సందర్భంగా 2 ఉదాహరణలు చెప్తాను నేను. ఫస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నా అభిప్రాయం, నాకు ప్రాక్టికల్ గా జరిగినటువంటి అనుభవం చెప్తున్నాను నేను ప్రజలకు కూడా. ఇంద్రబాబు నువ్వు తిరుపతి లడ్డు గురించి చెప్పమంటే నీ సెల్ఫ్ డబ్బు అయిందిరా, నీ సోది అంటారేమో కానీ, బట్ నాకు జరిగిన ఒక చక్కటి అనుభవం కూడా చెప్పాలిగా. చెప్పడంలో తప్పు కూడా ఏం లేదు.
Yes, sir. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం వాక్ స్వాతంత్రం ఇచ్చింది. ఆ వాక్ స్వాతంత్రాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నాను.